హైదరాబాద్ టు వరంగల్ ఇక 2 గంటలే ప్రయాణం. అదెలా అంటారా? ఉప్పల్ ఫ్లైఓవర్ తో తిప్పలు ముగిస్తే సాధ్యమే అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి. మంత్రి గారు చెప్పినట్లు ఉప్పల్ కారిడార్ గనుక పూర్తయితే ఎలా ఉంటుందో చూద్దాం. హైదరాబాద్ టు వరంగల్ స్పీడ్ జర్నీకి బ్రేకులు వేస్తోంది ఈ ఉప్పల్ ఫ్లైఓవరే కదా. సో ముందు దాని డీటెయిల్స్ చూద్దాం. ఉప్పల్లో 6.25 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ వస్తోంది. ఉప్పల్ జంక్షన్ నుంచి మేడిపల్లి సిపిఆర్ఐ దాకా ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్ పైన ఒక ఫ్లైఓవర్ కింద 6 లైన్ల రహదారి రాబోతోంది. 2019 జూలైలో నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు 2020 జూలైకి పూర్తి చేసేలాగా టార్గెట్ పెట్టుకున్నారు. అయితే 5 ఏళ్లు దాటినా కూడా ఆ నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటికీ పూర్తయింది కేవలం 50% మాత్రమే. సో రెగ్యులర్ ట్రాఫిక్ జామ్లతోనే ప్రయాణికులు చాలా నరకాన్ని చూస్తూ ఉంటారు. అండ్ ఈ ఫ్లైఓవర్ కి సంబంధించి 5 కిలోమీటర్ల బ్యాలెన్స్ వర్క్ ఇంకా మిగిలిపోయింది. అవి అతి త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి.